మావోయిస్టు ఉద్యమంలో అగ్రగామి, కోర్టుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు అన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకున్న వ్యక్తి. మొత్తం కూడా మావోయిస్టులందరూ కూడా ఆయన్ని ఒక యోధుడుగా ఆయన దారిలోనే నడిచి మొత్తం కూడా ఆయన ఒక దళం సభ్యుడిగా చేసుకొని ఆయన మార్గంలో నడిచిన ఎంతోమంది మావోయిస్టులు ఆయనతో పాటే వచ్చారు, ఆయనతో పాటే సరెండర్ అయ్యారు. ఆయనే మనతో పాటు ఉన్నారు దేవ్జీ గారు. పూర్తి వివరాలు అసలు ఎలా జరిగింది, అప్పుడు సంఘటనలు ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. దేవ్జీ గారు నమస్తే. నమస్తే. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేక దేవ్జీ లొంగిపోయాడా, ఈ ప్రశ్న అయితే తలెత్తా ఉంది నిన్నటి నుంచి కూడా. ఏంటంటారు అసలు? అదే అంటే ఇప్పుడు ఈ విషయంలో వాస్తవానికి వస్తే మేము సరెండర్ కాలేదు. అంటే ఇప్పుడు ఉద్యమ అవసరాల రీత్యా, రక్షణ అవసరాల రీత్యా అడవి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోతుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన స్థితి లోపల అంటే జనరల్గా మేము అడవిలోనైనా ఇక్కడైనా ఎక్కడైనా కానీ చావుకు సిద్ధపడే ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి లోపల వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మీరు చంపాలంటే చంపుకోవచ్చు అనేటువంటి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ప్రారంభం నుండి ఏం చెప్తూ వచ్చారు అంటే, లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ సరెండర్ చూపించడం ఉంటుంది అనేది. ఆ స్థితి లోపల నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇప్పటి వరకు రహస్యంగా ఉండి మేము పనిచేసినాం కాబట్టి ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల మధ్య ఉండి పనిచేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ స్పష్టం చేయాల్సింది ఏంటంటే, సోను సతీష్ లాగా మేము ముందే రాజకీయ నాయకుడిని అప్రోచ్ అయ్యి మేము సరెండర్ కావాలనుకుంటున్నాము అని ఒక ఒప్పందం చేసుకొని వచ్చి సరెండర్ అయింది కాదు, లేదా పోలీస్ అధికారులను అప్రోచ్ అయ్యి మేము ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నాము అని ఒప్పందం చేసి వచ్చి సరెండర్ అయింది కాదు. మేము వేరే పని మీద వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిన స్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ నడుస్తున్న సమయంలో మావోయిస్ట్ అనే వాళ్ళు కనపడితే చాలు ఎన్కౌంటర్ చేస్తున్న సిచ్యువేషన్ అది. కానీ మిమ్మల్ని మాత్రం పోలీసులు దారుణ మధ్యలో అరెస్ట్ చేశారు అంటా ఉన్నారు. మరి ఎన్కౌంటర్ అనే సిచ్యువేషన్ ఎందుకు రాలేదు అక్కడ? అదే అంటే వాళ్ళు చెప్పారు కదా, అరెస్ట్ చేసినప్పుడు నేనే అన్నా కదా, మీరు చంపాలనుకుంటే చంపుకోవచ్చు, దాంట్లో నాకేం భయం లేదని. అప్పుడు లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ చంపడం అనేది కాదు, సరెండర్ చూపించడం అనేది అని వాళ్ళు పదే పదే అంటున్న స్థితిలో నేను ఇట్లా బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నా అని చెప్పడం జరిగింది. అట్లా సో మీరు మాలాగా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఏ వయసులో అడవి బాట పట్టారు? బాట పడ్డానికి గల కారణాలు ఏం చెప్తారు? అసలు మావోయిస్టు నక్సల్ అని మీకు ఎలా తెలిసింది? పోతే అలా యుద్ధం గురించి ఇదంతా ఏ వయసులో జరిగింది? ఎప్పుడు వెళ్ళారు అసలు అడవిలో? అంటే నేను కోరుట్లలో 10th ఇంటర్ చేస్తున్నటువంటి కాలం లోపల సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, దానికి అనుబంధ సంఘంగా రాడికల్ విద్యార్థి సంఘం ఉండేది. పట్టణాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున విప్లవ రాజకీయాలు ప్రచారం చేసేది. ఆ విప్లవ రాజకీయాలతోటి పరిచయమై అధ్యయనం చేస్తూ, విస్తారంగా అధ్యయనం చేస్తూ, చర్చిస్తూ సిపిఐఎంఎల్ పీపుల్స్ వారు చెప్తున్నటువంటి సిద్ధాంత రాజకీయాలతోటి, నేను చదివినటువంటి రాజకీయాలతోటి ప్రేరణ పొంది, అంటే పార్టీ చెప్తున్నటువంటిది సరి అయిందే, అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అన్ని రంగాల్లో దోపిడీ పీడనం లేని సమాజం ఉండాలి అనేటువంటిది సహజంగా ఎవరినైనా ఆకర్షించేటువంటి గొప్ప ఆదర్శం కదా. ఆ ఆదర్శాన్ని తోటి నేను విద్యార్థి సంఘంలో పనిచేసి 84 ఏప్రిల్లో గడిచిరోలి అంటే దండకారణ్యంలోకి వెళ్ళడం జరిగింది. సుమారుగా ఆ వయసులోనే వెళ్ళిపోయారు. 19 ఏళ్ళ వయసు. 19 ఏళ్ళ వయసులో అంటే సుమారుగా మేము ఇంటర్ చదువుతున్న వయసు. అంతే అంతే అంత వయసులో తెలిసిపోయారు. నిజానికి మావోయిస్టు ఒక నక్సలు, మావోయిస్టు సిద్ధాంతం అంటే ఏం చెప్తారు అసలు? అంటే సింపుల్గా ప్రజలకు అర్థం కావాలంటే, దోపిడీ పీడన లేని సమాజం కోసం పోరాడే పార్టీ మావోయిస్ట్ పార్టీ, గతంలో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే అది. మరి అసలు ఇప్పుడు సరెండర్ అయ్యారు లేదా అరెస్ట్ చేశారు మిమ్మల్ని? సరెండర్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక వివరణ. సరెండర్ అంటే ఏ అర్థంలో? ఇప్పుడు ఉదాహరణకు మేము బయట జీవితంలోకి వచ్చేసి
ఇక ఉద్యమాన్ని వదిలేసి కేవలం ఇంటికే పరిమితమై వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే అది సరెండర్. రాజకీయ జీవితాన్ని వదిలేసి ఇంటికాడ ఉంటే సరెండర్. మార్క్స్ అండ్ లెనినిజం, మావోయిజం అనేటువంటి సిద్ధాంతాన్ని వదిలేస్తే సరెండర్. అట్లా కాకుండా నిన్నటి వరకు మేము ప్రజల కోసం పోరాటం చేసినాం, అంటే రాజకీయ జీవితంలో ఉన్నాం నిన్నటి దాకా. కాకపోతే ఆయుధాలని పట్టుకొని రాజకీయ పోరాటం చేసినాం. ఇప్పుడు ఆయుధాన్ని వదిలేసి చట్టబద్ధంగా పోరాటం చేస్తాం అంటున్నాం, అంటే రాజకీయ జీవితంలోనే కొనసాగుతామని చెప్తున్నాం కదా. కాబట్టి వీటన్నిటి రీత్యా మన సరెండర్ కాదు అనేది, అంటే రహస్యంగా ఉన్నటువంటి మేము లేదా నేను బహిరంగ జీవితంలోకి వచ్చిన అనేది, జనజీవన స్రవంతి అనేది కూడా సరైనది కాదు అనేటువంటిది. ఎందుకంటే మేము సరెండర్ అంటే లోపల ఉన్నప్పుడు అనేక మంది వందలాది వేలాది మంది ప్రజలతోటి రోజు సంబంధాలు ఉంటాం కదా. వాళ్ళ దైనందిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూమి సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేసిన వాళ్ళం కదా. అంటే జనంతోటే ఉన్నాం. ఇవాళ కొత్తగా జనజీవనంలోకి రావడం అనేది ఏం లేదు. రహస్యంగా ఉన్నాం, బహిరంగంగా వచ్చినాం అనేది అంతే. అట్లా ఇప్పుడు సరే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీతో మీకు ఇప్పుడు సంబంధాలు ఇంకా ఉన్నాయా, కొనసాగుతున్నాయా? అంటే ఇంకా దాని పేటెంట్ రైట్స్ మీకు ఉన్నాయంటారా? మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ మీకు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు పేటెంట్స్ రైట్స్ అనేటువంటిది అది వ్యాపార భాష, అది రాజకీయ భాషలో పేటెంట్స్ రైట్స్ అనేటువంటివి ఉండేవి. అంటే ఇప్పుడు ఒక పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఆచరిస్తున్నామా లేదా, ఒక పార్టీ యొక్క రాజకీయాల్ని బహిరంగ జీవితంలో కూడా వచ్చి ఆచరించాలనుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి ఆ పార్టీలో ఉన్నామా లేదా అనేది ఉంటుంది. కాబట్టి మేము నిన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ పార్టీలోనే ఉంటున్నాం, రేపు కూడా ఉండాలనుకుంటున్నాం. అందుకోసము దానికి ఎవరో పేటెంట్ రైట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా? మళ్ళీ అడిగిబాట పట్టే అవకాశం? అంటే ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినాం కదా, వెళ్ళినప్పుడు ఏం చెప్పినాము అని అంటే, మా పార్టీ మీద, సిపిఐ మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేటువంటిది ప్రధానంగా దాని మీదనే చర్చించినాం. తర్వాత రెండవది, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనే పేరుతో రకరకాల కేసులు మోపారు కదా. యూఏపీ అని చెప్పని, కుట్ర కేసులు అని, భీమా కోరేగాం అని, అర్బన్ నక్సల్ అని, ఇట్లా రకరకాల పేర్లతో కేసులు మోపి జైల్లో పెట్టారు కదా. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి విడుదల చేయాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాల మీద ఆయనతో మాట్లాడిన సందర్భంగా, మరి మీరు ఒక చట్టబద్ధ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మరోవైపు ఆయుధాలు తీసుకొని అడవిలో ఉంటే ఎట్లా గుర్తిస్తారు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తితే, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీని చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నాం కదా అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటిది? చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆయుధాలు బట్టి లోపలికోవడం ఉండదు. అట్లాంటి ఏమవుతుంది అంటే మోసగించడం అవుతుంది కదా. ఇక్కడ ఒకటి చెప్పి మళ్ళీ లోపలికోవడం అంటే మోసగించడం అవుతుంది కదా. అది కాదు. ఓసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి బహిరంగ జీవితంలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ రకంగానే పనిచేస్తాం. మీరు పట్టుబడ్డ సమయంలో మీరు అన్నట్టు పోలీసులు మేము పట్టుకున్నారన్నారు, ఆ సమయంలో మీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏంటి? గన్స్ కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు. మరి ఒక పక్కన చూసుకుంటే భారీ ఎత్తున బంగారం ఉంది వీరి దగ్గర, మావోయిస్టుల దగ్గర అంటా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నా దగ్గర బంగారం లేదు, డబ్బు లేదు, గన్ను లేదు. అట్లా ఆ రకంగా అవన్నీ పట్టుకొని ప్రయాణం చేస్తే దొరికిపోతాం కదా. అవన్నీ పట్టుకోకుండా వచ్చినప్పటికీ కూడా దొరికిపోయాం, అది వేరే విషయం. కానీ ఎవరో ద్రోహులు సమాచారం ఇవ్వడంతో ఆ ఘటన జరిగింది. కాబట్టి నా దగ్గర అలాంటి మీరు అడుగుతున్న అలాంటి ఏవీ లేవు. బంగారం అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మీడియాలో మావోయిస్ట్ పార్టీ దగ్గర పెద్ద ఎత్తున నగదు ఉంది, బంగారం ఉంది అనేటువంటిది ఈ పార్టీని అప్రతిష్ట పాలు చేయడం. అంటే పార్టీ దగ్గర డబ్బులు ఉండడం అవసరమా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా దాంతో విడదీసి వందలాది కోట్ల నగదు ఉందట, కిలోల కొద్ది బంగారం ఉందట అని రాయడం అంటే ఒక పార్టీని అప్రతిష్ట పాలు చేయడం. మరి అదే ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయ పార్టీల దగ్గర వేల కోట్లున్నా దాన్ని ఎప్పుడు మీడియా ప్రశ్నించదు. ఒక రాజకీయ నాయకుని దగ్గర, పార్లమెంటరీ పార్టీ రాజకీయ నాయకుల
దగ్గర వందల వేల కోట్లు ఉన్నా కానీ ప్రశ్నించేది. మావోయిస్ట్ పార్టీ దగ్గర మాత్రం ఎంతో కొంత డబ్బు ఉంటే దాన్ని ప్రశ్నిస్తారు, చిలువల పలువలు చేస్తారు. అంటే మీడియా నైజం అన్నట్టు అది. కానీ మా దగ్గర మీడియా చెప్తున్నంతటి డబ్బులు లేవు, మేము ఉంచుకోము కూడా. అయితే ఉద్యమ అవసరాల రీత్యా పార్టీ ఫండ్స్ వసూలు చేస్తుంది, ఉద్యమ అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు దండకారణ్యంలో జంతన సర్కారు పనిచేస్తున్నప్పుడు ఒక సంవత్సరంలో 2 కోట్లు కేటాయించినాం. సంవత్సరం ఖర్చులు బడ్జెట్, జంతన సర్కార్ బడ్జెట్. అంతే సమానంగా పార్టీ పిఎల్జీ కేటాయింపులు చేసినాం. కాబట్టి 4 కోట్లు అవసరమే కదా. అయితే 4 కోట్ల గురించి మళ్ళీ సమీక్షించుకున్నప్పుడు ఇవి సరిపోలేదు అనే సమీక్ష వచ్చింది. అంటే ఒక సంవత్సరానికి 4 కోట్లు అన్నప్పుడు మనం 4 కోట్లు 4.5 కోట్లు వసూలు చేస్తాం కదా. ఆ మోతాదులోనే వసూలు చేస్తాం, ఆ మోతాదులోనే ఖర్చు చేస్తాం, చేసాం కూడా. అంతకుమించి ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కూడగట్టడం కోసం మేము ప్రయత్నాలు చేసింది లేదు. ఇక బంగారం అని అంటే నోటుబందీ తర్వాత ఈ కాగితం రూపంలో ఉన్నటువంటి డబ్బుకు విలువ లేకుండా అయిపోయింది కదా, చెత్త కాగితాలుగా మారిపోయినాయి కదా. కాబట్టి మనం బంగారంలోకి మార్చుకుంటే రేపు మనకు భద్రత ఉంటుంది అని అట్లా మార్చుకున్నటువంటిది. అది కూడా పరిమితంగానే. మీరు దళ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓ కమాండర్గా మొత్తం దళాన్ని నడిపించే సమయంలో సుమారుగా ఎన్ని దళాలకు మీరు శిక్షణ ఇచ్చారు? ఎంతమందికి మీ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారుగా? అంటే ఈ ట్రైనింగ్ అనేది రాజకీయ ట్రైనింగ్ ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి సంబంధించింది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి వాళ్ళలో ఒకరిగా నేను అంటే పొలిటికల్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినా కానీ నేనే సర్వస్వం నేనే అన్ని చేసిన అనేది కాదు. ఏదైనా మా పార్టీలో ఒక సమిష్టి టీం వర్క్ ఉంటుంది, అదే పని అయినా అట్లా. కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది నాయకత్వ కామ్రేడ్స్తో కలిసి ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీంతో కలిసి నా శక్తి మేరకు నేను ఇచ్చిన కొంతమందికి. ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న, నక్సలైట్స్కి మావోయిస్ట్కి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎలా వీరికి ఆయుధాలు ఎలా సప్లై చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వీరికి చేతికి ఆయుధాలు వస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. సో మీ చేతికి ఆయుధాలు ఎలా వచ్చేది ఇప్పుడు? మా చేతికి అంటే ప్రధానంగా ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మా మీద దాడులు చేయడం చేస్తున్నాయి కదా. ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటించక తప్పని స్థితి. ఆ స్థితిలో పోలీస్ బలగాల మీద, పారామిలిటరీ కమాండో బలగాల మీద ఆంబుష్లు, రైడ్లు చేసినప్పుడు అక్కడి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది మెయిన్ సోర్స్ మాకు. అదే మెయిన్ సోర్స్. కొన్ని ఒక 15 సంవత్సరాల కిందట 1 కొనుగోలు చేసినాం. తర్వాత మేము కొన్ని తయారు చేసుకోవడం, దేశవాళీ ఆయుధాలు అంటారు కదా, అలాంటి తయారు చేసుకోవాలంటే ఒకటి గుర్తొచ్చింది. గతంలో మీరు లొంగిపోయినప్పుడు డీజీపీ ఆఫీస్లో కానీ మీ ఆయుధాలు చూసినప్పుడు అవన్నీ కూడా చాలా వరకు కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. అన్నిటి కూడా కొన్ని రబ్బర్ బ్యాండ్లు వేసుకొని ఆల్టరేషన్ చేసుకొని మరీ వాడుతూ ఉన్నారు. మరి మీకు అవసరాలు వచ్చినప్పుడు అవి పనికొస్తాయి అంటారు అలా ఆల్టరేషన్ చేసిన గనులు? అయితే అందుకే అంటే ఇప్పుడు మేము ముందు నుండి చెప్తున్నాం కదా, మాది సిద్ధాంత రాజకీయ బలంతో పనిచేసేటువంటి సంస్థ. దానికి తోడుగా ఆయుధాలు అనేటువంటివి ఉపయోగిస్తాము. శత్రువు నుండి సాయుధం చేసుకోవడం మెయిన్. 1 కొనుగోలు చేస్తాము, తర్వాత తయారు చేసుకుంటాము. ఆ కొనుగోలు చేసిన అయినా తయారు చేసుకున్న అయినా కానీ మధ్యలో అనేక ఏళ్ళ తరబడి వాడుతుంటే అవి కొన్ని చెడిపోతుంటాయి, రిపేర్ చేసుకుంటాం, డంప్ చేస్తుంటాం, తీస్తుంటాము. ఆ సందర్భంగా కొన్నిసార్లు తుప్పు పట్టచ్చు. ఆ తుప్పు పట్టిన దాన్ని మళ్ళీ తిరిగి ఏంటంటే ఆయిలింగ్ చేసి ఉపయోగిస్తే మంచిగానే పనిచేస్తాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆపరేషన్ కగర్ నేపథ్యంలో మావోయిస్టులందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది లొంగిపోతా ఉన్నారు. లొంగిపోతున్న నేపథ్యంలో ఇక నక్సల్స్ అనే వాళ్ళు మావోయిస్టుల అనే కథ ముగిసినట్టేనా? ఇక భవిష్యత్తులో ఇలాంటి వారు ఉండరు అనే నేపథ్యానికి వచ్చేసిందంటారా? అంటే ఇప్పుడు అది భవిష్యత్తు చెప్తుంది జవాబు. ఇప్పుడే మనం కూర్చుండేసి భవిష్యత్తు అని చెప్పడం సరిగ్గా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే జనరల్గా మేము సైద్ధాంతికంగా ఏం చెప్తామనంటే, ఎక్కడైనా అంటే దేశంలో పేదరికము, దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్న ప్రతి చోట దానికి ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటన ఒక సంఘటిత రూపంగా మారినప్పుడు అది ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ఆ రాజకీయ పార్టీ ప్రజలందరినీ కూడగట్టినప్పుడు ఒక ఉద్యమం అవుతుంది కదా. అది వాళ్ళ పరిస్థితులలో వీటన్నిటికీ సరి అయినటువంటి ఒక సంఘటిత రూపంగా ఉన్నటువంటిది సిపిఐ మావోయిస్ట్ పార్టీ.
చట్టబద్ధ పోరాటం, చట్ట వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, నిరాయుధ పోరాటం చేస్తూ వచ్చినాము. ఇప్పుడు సాయుధ మావోయిస్టులను నిర్మూలిస్తా అని చెప్పని కగారును కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అనేక వందలాది మందిని చంపుతున్నది, వేలాది మందిని అరెస్ట్ చేస్తుంది, వేలాది మందిని సరెండర్ ఇస్తుంది కదా. దీంతో సమసిపోతుందా అంటే సమసిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అంటే ఇవన్నిటికీ అంటే దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్నంతకాలం ప్రతిఘటన ఉండడం అనేటువంటిది ఒక తిరుగులేని నియమం, దాని మినహాయింపు ఉండదు. అది మళ్ళీ సంఘటిత పడితే మళ్ళీ ఉద్యమంగా కొనసాగుతుంది కదా. అట్లా తాత్కాలికంగా అణచివేయబడ్డట్టు కనిపించినా మళ్ళీ అది మళ్ళీ లేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏమైనా అన్యాయాలు జరిగితే మళ్ళీ మావోయిస్ట్ పార్టీ మళ్ళీ పుట్టే అవకాశం ఉందంటారు, మళ్ళీ చెట్టు పుట్టుకనే అవకాశం ఉంటుంది ఉందంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ప్రస్తావిస్తా ఉన్నారు రాజకీయాల్లోకి వస్తానని. మరి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చినా, ప్రజల్లోకి వచ్చినా, ఇప్పుడున్న యువత, గతంలో ఉన్న యువత అన్నలు నక్సల్స్ అంటే పెద్ద ఎత్తున ముందుకు వచ్చేవారు, కానీ ఇప్పుడున్న యువత మిమ్మల్ని నమ్ముతారా? నమ్మడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ రాజకీయాలని అంటే మీడియాలో ఏమైపోయిందని అంటే పార్లమెంటరీ రాజకీయాలని అర్థం చేసుకొని రాస్తున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం అనే వాటిని మేము ఏమంటామంటే పార్లమెంటరీ రాజకీయాలు అంటాం. పార్లమెంటరీ రాజకీయాలు మేము ఆ పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనాలని అనుకోవడం లేదు. పార్లమెంటరీ పంతా కాదు మాది, ఉద్యమ పంతా. బహిరంగ జీవితంలో వచ్చినప్పటికీ చట్టాలను ఉపయోగించుకొని చట్టబద్ధ పరిధిలో పోరాటాలు చేయడం, ఉద్యమాలు నిర్మించడం ప్రజల దైనందిన మౌలిక సమస్యల మీద. కాబట్టి ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు కదా. ఆ పోరాటాలు చేసే వాళ్ళ పక్క నుండి వాళ్ళ గొంతుకై నిలబడ్డప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారా, తిరస్కరిస్తారా? ఎవరైనా కానీ అరే మాకు ఇట్లా ఈ సమస్య ఉంది, అన్యాయం ఉంది అని వాళ్ళే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే వీధుల్లోకి వచ్చి గొంతెత్తినప్పుడు వాళ్ళతో కలిసి నడవడం, వాళ్ళతో భుజం కలిపి నడిచి వాళ్ళ గొంతుకై నినదించినప్పుడు అరే మాకు తోడుగా ఇంకొక అతను వచ్చాడు కదా అని చెప్పని ఆహ్వానిస్తారా, తిరస్కరిస్తారా? అదే మరి. అందుకోసమే మీరు ప్రజలు నమ్ముతారా అనే దానికి నిదర్శనం ఇదే. నమ్ముతారు, ఆహ్వానిస్తారు, మేము వాళ్ళతో కలుస్తాం, వాళ్ళు మాతో కలుస్తారు అనేటువంటిది పూర్తి విశ్వాసం ఉంది. రైట్. ప్రస్తుతానికి మొన్న గతంలో ఆపరేషన్ కగర్ నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్, దీనికి ఒక పెద్ద ప్రశ్నగా తలెత్తుంది. ఎందుకంటే హిడ్మా లొంగిపోవడానికే వచ్చాడు, పోలీసులు సరెండర్ అవడానికి వచ్చారు, కానీ కావాలని ఎన్కౌంటర్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు కానీ ప్రచారం సాగుతూ ఉంది. నిజానికి ఆ రోజు ఏం జరిగింది? ఎన్కౌంటర్కి ముందు నిజానికి హిడ్మాకి ఎన్కౌంటర్ ముందు ఏం జరిగిందంటారు? అదే హిడ్మా ఎన్కౌంటర్కి ముందు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఆయన కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు తనకు ఉన్నటువంటి పరిచయాల గురించి, ఛానల్స్ గురించి మాతో చెప్పినప్పుడు ఆయన చెప్పిన మొత్తం రిపోర్ట్ విని ఈ వ్యక్తి మీద అనుమానం వస్తుంది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుంటే మంచిది అని నేను పదే చెప్పిన. అయితే ఆయన కాదు, మీరు ఒక్కసారి రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ మీద ఆధారపడేసి ఈయన సరైన వ్యక్తి కాదు అని అంటున్నారు. నేను గత 6-7 సంవత్సరాలుగా ఆయనతో అనేక పనులు చేయిస్తున్నా, ఎవరు అరెస్ట్ కాలేదు, కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది, వెళ్తా అని చెప్పని ఆయన వెళ్ళిండు. అయితే వెళ్ళిన తర్వాత నిజంగానే వాళ్ళు మా పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యక్తులే కాబట్టేసి ఆయన అరెస్ట్ చేసిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, చంపేసారు. ఆయన సరెండర్ సిద్ధపడలేదు, కావాలని చేసావా? అంతే. ఓకే. ఇంకొకటి, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మీరు ఈ దండకార్యాన్ని వదిలేసి శ్రీలంకకి పారిపోవాలి అనుకున్నారంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అది తప్పు. అది అంటే ఇప్పుడు హిడ్మా రిలేషన్లో రాసిండ్రు, హిడ్మా దేశాన్ని వదిలి శ్రీలంకకు పోవాలని ప్లాన్ వేసుకున్నాడు, కానీ శ్రీలంక చేరకముందే ఇది జరిగింది అని చెప్పి రాసిండ్రు. శ్రీలంకకు పోవడం, విదేశాలకు పోవడం అనేటువంటిది ప్లాను, పథకం మా దాంట్లో లేదు. అంటే ఇంత విశాలమైన దేశం కదా, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడనే ఒక రాష్ట్రంలో కాకుండా ఒక రాష్ట్రంలో ఉండి పనిచేయాలి, సురక్షితంగా ఉండాలి, కొంతకాలము యాక్టివిటీని తగ్గించుకొని ఉండాలి అనేది మా పథకం తప్ప విదేశాలకు పారిపోవడం అనేది కాదు మాది. పెద్ద అగ్రనేత మీరు, ఇప్పుడు పోలీస్ సమక్షంలో మీరున్నారు, మరొక మెయిన్ లీడర్ గణపతి, మరి ఆయన ఎప్పుడు సరెండర్ అయ్యే అవకాశం ఉంది? సరెండర్ అవుతారా, లేకపోతే మిగిలిన జీవితాన్ని అలాగే అడవికి అంకితం చేస్తారా? అంటే ఇప్పుడు గణపతి మిగతా మీడియా మిత్రులు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటున్నారు. అంటే ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది నాతో సహా ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. మేమే సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయనను రక్షించుకోవాలి,
రక్షించుకోవాలనుకున్నప్పుడు ఆ రక్షణ బాధ్యత, రక్షణకు సంబంధించిన విషయాలన్నీ మా అమరుడు ప్రధాన కార్యదర్శి బసవరాజు ఉన్నాడు కదా, ఆయనతో చర్చించుకోవాలి అని మేమే సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆయనకు సంబంధించి ఇప్పుడు ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, అడవిలో ఉన్నాడా, పట్టణంలో ఉన్నాడా అనేది ఎవరికి తెలియని విషయం కదా. ఆ స్థితి లోపల ఆయన లొంగిపోతాడా అని మనం ఎట్లా అంచనా వేస్తాం, ఆయన తరఫున మనం ఎట్లా చెప్తాం కదా, చెప్పలేము, చెప్పకూడదు. ఓకే, అది అంటే ఇప్పుడు ఆయన దళంలో అంటే ఆయన అడవిలో ఉన్నారు గణపతి గారు, మీరు ఇప్పుడు ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి మీరు అక్కడి నుంచి ఆయన ఆపరేషన్ ఇది ఇలా కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మేము అనుకుంటున్నది ఇప్పుడు స్పష్టంగా ముందే స్పష్టం చేశాం కదా. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల్ని సమీకరించి చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేస్తామని అంటున్నాం కదా. అందుకోసం ప్రభుత్వం కనుక మా పార్టీని గుర్తిస్తే, చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేము అందరికి పిలిపిస్తాం. ఇట్లా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీని గుర్తించడానికి సిద్ధపడ్డది లేదా గుర్తించింది కాబట్టి అందరం కలిసి మనం బహిరంగ జీవితంలోకి వచ్చి పనిచేద్దాము అని మేము పిలిపిస్తాం. అంతవరకు ఆ పిలుపు ఇవ్వనంత వరకు ఏంటంటే ఎక్కడో అక్కడ అడవి లోపల ఉండి పోరాటం చేస్తారు సాయుధంగా. సో ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని వందల మంది ఇప్పటికీ ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది లొంగిపోయారు. ఇంకా కూడా కొన్ని వందల మంది ఇంకా అడవుల్లోనే ఉన్నారట్టు కూడా తెలుస్తా ఉంది. మరి లొంగిపోని వారికి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు మీరేం చెప్తా ఉంటారు అంటే మిగిలిన వారు కూడా లొంగిపోండి, అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఆపరేషన్ కగర్ నేపథ్యంలో ఎన్కౌంటర్లు అవుతున్నాయి, లొంగిపోండి అని చెప్తారా, లేదంటే ధైర్యంగా అక్కడే ఉండి పోరాడండి అని చెప్తారా? అదే నేను చెప్పినా కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుంచినాం కదా డిమాండ్స్, మా పార్టీ మీద నిషేధం ఎత్తేసి మా పార్టీని ఒక చట్టబద్ధ పార్టీగా గుర్తించాలి అని. వాళ్ళు గుర్తించడానికి సిద్ధపడితే అప్పుడు మేము పిలిపిస్తాము. లేదు ఇట్లా ప్రభుత్వాలు గుర్తించడానికి సిద్ధపడ్డాయి, లేదు గుర్తించినాయి కాబట్టి మీరు రండి, బహిరంగ జీవితంలోకి రండి అని మేమే పిలిపిస్తాం. ఈ ప్రభుత్వాలు గుర్తించినప్పుడు ఎట్లా పిలిపిస్తాము? పిలిపించడానికి ఒక ఆధారం అనేటువంటిది లేదు కదా, బేసిస్ లేదు. లేని స్థితిలో వాళ్ళు ఉండి ఫైట్ చేస్తారు అక్కడ. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అంటే ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు ఎన్నో కాలంగా పోరాడి వచ్చారు అడవుల్లో. ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క గారు కూడా అప్పుడు గౌతంలో మావేస్ట్ ఆమె కూడా అప్పట్లో తిరిగారు. సో అప్పుడు పరిచయం ఉండేనా అప్పుడు అడవిలో ఉన్నప్పుడు సీతక్క? లేదు, ఆమెకు మాకు పరిచయం లేదు. వేరే దళాలు అవన్నీ? ఆమె వేరే పార్టీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని దళాలు ఏకమైపోయి పనిచేస్తూ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కూడా వేరే దళాలుగా పనిచేస్తూ ఉన్నాయి? అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చిన్న చిన్న టీములుగా చాలా విశాల ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయాలనేది అదే అమలు చేస్తూ తిరుగుతున్నారు. చిన్న చిన్న టీంలు అయిపోయి విశాల ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు, జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నారా, ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? అదే అంటే ఇప్పుడు జనజీవన స్రవంతి అనే పదం కూడా సరైనది కాదు. ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ సుఖ దుఃఖాల్లో భాగమవుతూ, వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతం చేస్తూ, సంఘాల్లో సంఘటితం చేస్తూ, పోరాటాల్లో ఉద్యమాల్లో కదిలించే పని చేసినాం కాబట్టి ప్రజల్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. కాకపోతే నిన్నటిదాకా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మేము అజ్ఞాతంలో ఉన్నాం కదా. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చినాం, అంతే తేడా. కాబట్టి ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. రైట్. ఇప్పటికి జనాలకు వస్తే మీరు వాడే నినాదం లాల్ సలాం, అది ఇప్పటికీ వాడుతారా, లేకపోతే దాన్ని వాడకుండా అలాగే పెట్టేస్తారు? ఇప్పుడు ఎందుకు లాల్ సలాం చెప్పడం నిషేధమేం కాదు కదా. ఓకే, ఇప్పుడు జై శ్రీరామ్ చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు లాల్ సలాం ఎందుకు నిషేధించాలి? అంటే ఇంకా సిటీలో కూడా యుద్ధం కొనసాగుతుంది అంటారు ఇక్కడ నుంచి. లాల్ సలాం చెప్పినంత మాత్రాన యుద్ధం అనేది కాదు కదా. యుద్ధం అంటే ఆయుధాలు పట్టినప్పుడు పరస్పరం ప్రత్యర్థి వర్గాలు ఆయుధాలు ధరించి పరస్పరం పోరాడినప్పుడు అది యుద్ధం అవుతుంది కదా. ఓకే, అది రైట్. విన్నారు కదా. మరి ఆపరేషన్ కగర్ ఈ మార్చి నెలాఖరికల్లా మొత్తం మావోయిస్ట్ అనేవారే లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్గా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని దళాలు అయితే లొంగిపోతూ ఉన్నాయి. ఇటు దేవుజీ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నారు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.